వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.15% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, రాష్ట్ర వ్యాప్తంగా 61.16% పోలింగ్ నమోదైంది. 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. పొద్దున ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఎక్కడైతే ఉన్నాయో 13 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. అక్కడ 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వేసుకోవాలని అధికారులు చెప్పారు. అక్కడ పోలింగ్ కొంత కొనసాగుతుంది. అయితే మరో మరికొద్ది సేపట్లో అంటే 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ముగుస్తుంది. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే కొన్ని బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు చేసిన కొన్ని ప్రకటనల వల్ల వాళ్ళపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే అక్కడ చేరుకొని చర్యలు తీసుకునే విధంగా కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ ఓల్డ్ సిటీలో కొంత ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అత్యల్పంగా ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. అక్కడ సాయంత్రం పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 60.16 పోలింగ్ శాతం నమోదైంది. 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన వెంటనే ఇంజనీర్స్ వాటిని మరమ్మతులు చేసి యథావిధిగా పోలింగ్ కొనసాగించారు. ఏదైతే ఈ 6 గంటల పోలింగ్ ముగియగానే వాటిని సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుచున్నారు. ఈ పోలింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే వాటిని ముందుగా గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా
ఎప్పటికప్పుడు అక్కడ పరిసర ప్రాంతాలు కావచ్చు ఆ పరిసరాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎలాంటి హింసాత్మక ఘటనలు అయితే చెలరేగలేదు. ఏపీతో పోల్చుకుంటే మన తెలంగాణలోని ఈసారి పోలింగ్ శాతం పెరుగుతున్నట్లు కూడా మనకు అంచనా కనిపిస్తుంది. గత 2019 ఎంపీ ఎలక్షన్లలో 62.4% పోలింగ్ అనేది ఈసారి అంతకు మించి కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.